ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయన యొద్దకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడొకటకు నేనేం చేయాలని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నాను అనెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనకు దేవుడు ఒక చక్కని ఉపదేశం ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఏముందంటే, ఒక అధికారి యేసు ప్రభు వైపు పరిగెత్తుకొని వచ్చినాడు. నా జీవితంలో యేసు ప్రభు వైపే మన పరిగె ఉందా? లోకం వెంట, ధనం వెనుక, పేరు వెనుక, మన పనిపాటల వెనుక, లోక స్నేహితులు, లోక స్నేహం వెనుక పరిగెడుతున్నామా? మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. యవనస్తుడు కరెక్ట్ మార్గంలో వచ్చినాడు. యేసు ప్రభు ఎదుట ముఖాలు ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ఔన్నత్యం ఎరిగి సత్పురుషుడా, సద్బోధకుడా అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువును ఎరిగిన వ్యక్తి తగ్గించుకునే విషయంలో తగ్గించుకున్నాడు. మనం కూడా యేసు ప్రభుని ఎరిగిన తన చాలాసార్లు తగ్గించుకోము, కానీ ఈయన తగ్గించుకున్నాడు. అలాంటి లక్షణాలు మనలో ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి రావాలి, రెండోది తగ్గించుకోవాలి. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఈ వ్యక్తి, తగ్గించుకున్న వ్యక్తికి ఒక కోరిక ఉంది. ఈ కోరిక నా కోరిక ఉందా ఆలోచన చేయాలి. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే, రోగాలు బాగా అవుతాయని, పిల్లలు అవుతారని, దళిద్రులు ధనవంతులు అవుతారని, ఇంకేదో అని కాదు. కానీ యేసు ప్రభు ఈ లోకమునకు ఎందుకు వచ్చినాడంటే, నశించిన దానిని రక్షించడానికి వచ్చినాడు. అంటే ఈ లోకంలో పాపం వలన, ఆదాం వలన లోకంలోనికి పాపం వచ్చింది. పాపం వలన మనిషి నశించి నరకానికి వెళ్ళే వ్యక్తిని పరలోకాన్ని చేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. అందుకే ఇక్కడ ఆ పరిగెత్తుకొని వచ్చిన వ్యక్తి యేసు వైపు కరెక్ట్ ఆలోచనతో వచ్చినాడు. ఏమన్నాడంటే, నిత్య జీవనకు వారసుడినొకటకు నేనేం చేయాలని ఆయన అడిగాను. ఎంత మంచి మాట. అతని యొద్దకు వచ్చి నిత్య జీవానికి వారసుడిని కావడానికి నేనేం చేయాలి అని అడిగినాడు. ఎంత మంచి మాట చూడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువును అంగీకరించిన నీకు, నాకు నిత్య జీవం మీదనే ఉందా మన గమనం? అంటే ఆ పరలోకం మీదనే ఉందా గమనం, మన దృష్టి? ఆలోచన చేయాలి. మనకేముంటుంది? ఉదయం మొదలుకొని ప్రార్థన చేస్తే, ఈ దినమంతా కాపాడు, నా ఉద్యోగంలో కాపాడు, అపాయం తప్పించు, పిల్లలను బాగా చూడు, మా సంఘస్థులను క్షేమంగా చూడు, ఇవే అడుగుతుంటాం. కానీ లోతైన జీవితం ఏంటంటే, నిత్య జీవానికి వారసులు కావడానికి నేనేం చేయాలి అని అడిగే స్థితిలో ఉన్నామా? ప్రభువా, ఈ దినమంతా నేను ఎట్లుండాలి? నీ నిత్య జీవంలోనికి నువ్వు ఈ రాత్రి వస్తే, లేకుంటే ఈ దినం నువ్వు నా యొద్దకు వస్తే, నువ్వు నన్ను ఎదుర్కొనడానికి వస్తే, నేను నిత్య జీవానికి వారసుని కావడానికి నేను ఎట్లున్నా, నేనేం చేయాలి అని అడిగే ఆ ప్రశ్న మనలో ఉందా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఆ యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చినాడు, తగ్గించుకున్నాడు, యేసుప్రభు దగ్గర ఈ ప్రశ్న ఉంచినాడు. యేసుప్రభు చక్కని ఉత్తరం ఇచ్చినాడు. ఏమనంటే, వ్యభిచరింపవద్దు అని ఆజ్ఞలు చెప్పినాడు. ఈ ఆజ్ఞలన్నింటినీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా అన్నాడు. సరే, ఈ ఆజ్ఞలన్నీ విషయంలో మనం కొంచెం అటు ఇటు పాటిస్తుండొచ్చు. ఈ చివరి మాట ఏమంటే, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్పినాడు. ఈ మాట చెప్పడానికి నేను కూడా సిగ్గుపడుతున్నా. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించమన్నప్పుడు మనం చాలాసార్లు తల్లిదండ్రులను అవమానించే వారంగా ఉన్నాం. వ్యభిచారం చేయట్లేదు, దొంగలినట్లే, ఇంకితరులను ఏం చేయట్లేదు, కానీ అబద్ధం ఆడట్లేదు. కానీ తల్లిదండ్రులను సన్మానించే విషయంలో ఈనాడు సంఘంలో పెద్దలుగా ఉన్నోళ్ళు ఉండొచ్చు, పరిచర్య చేసేటోళ్ళు ఉండొచ్చు, వాక్యం బోధించేటోళ్ళు, దేవుని సేవించేటోళ్ళు, యవనస్తులు ఎంతోమంది అయినా తల్లిదండ్రులను అలక్ష్య పెడుతున్నాం. ఇది దేవుడు ఒకనాడు మనల్ని చాలా సివియర్గా మనల్ని పనిష్ చేయని ఉంటున్నాడు. మనకు దాన్ని బట్టి శిక్షించనై ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో. ఇతడు ఆ విషయంలో కూడా కరెక్ట్ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఒక్కటి కొదువు ఉందని చెప్పినాడు. ఆ ధనం వదిలేసుకోమన్నాడు. ఆయన వదిలేసుకోలేక వెళ్ళిపోయినాడు. ఈ ఉదయమున నా జీవితంలో మనము అన్ని సరిగా చేస్తున్నామా? దేవుడు ఏదైతే వదిలిమన్నాడో అదిగానే వదులుతున్నామా? మన జీవితాలను మనం సరి చేసుకొని నిత్య జీవానికి వారసులు అయిదాం. దేవుడి మాట దించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన ఈ తలంపులను బట్టి స్తుతిస్తున్నాం. నీ ఆత్మ మా మీద ఉంచి మాట్లాడిన మాటలను మా జీవితంలో అన్వయించుకొని నేను వెంబడించుకోకపోయి నిత్య జీవం పొందుకు సహాయపడము. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.